హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది ఇంకా తేలలేదు. ఇంట్లోని సిలిండర్లు పేలలేదని తేలింది. ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, పోలీసులు ఏం భావిస్తున్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి హారిక సిద్ధంగా ఉన్నారు. హారిక, శంకరి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా ఇటు కిచెన్ లో ఒక పేలుడు ప్రభావం అయితే అక్కడ పడిందనే చెప్పుకోవాలి. ఇదంతా రోడ్ నంబర్ 4 మిస్టరీగానే మిగిలిందనే చెప్పుకోవాలి. అయితే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ తన భార్య కుమారుడితో కలిసి గత 24 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఇంటిలో కిచెన్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో పూర్తిగా ఇల్లు మొత్తం ధ్వంసమైందని చెప్తున్నారు. అయితే పేలుడు దాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఘటన సమయంలో కూడా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం గానీ గాయాలు గానీ జరగలేదు. అయితే ఘటన అనంతరం ఇంట్లోని గ్యాస్ స్టవ్ కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రీజర్, అలాగే ఇటు గీజర్, ఫ్రిడ్జ్ ఈ 2 ఉన్నాయి. అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇటు ధ్వంసం కాలేదు, చెక్కు చెదరలేదనే చెప్పుకోవాలి. అయితే ఇంట్లో అగ్ని ప్రమాద వాహనాలు కూడా అక్కడ క్లియర్ గా లేవు. అయితే అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఒక కొలికి రాలేదని చెప్పుకోవాలి. ఇంకా కారణం ఏంటి అనేది ఇటు పోలీసులు, అదేవిధంగా ఇటు హైదరాబాద్ సిబ్బంది కూడా వచ్చి పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఇటు నిపుణుల సాయంతో ఇంటి ధ్వంసానికి గల కారణాల మీద ఇటు గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే శృతిలో పేలు ప్రమాదం తప్పిందనే ఇటు స్థానికులు కూడా ఇటు ఆలోచిస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఇటు హైదరాబాద్ సిబ్బంది మాత్రం ఇటు వచ్చి పూర్తిగా ఇటు పరిశీలన అయితే చేస్తున్నారు. మరి దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అనేది మాత్రం ఇంకా తెలిసే అవకాశం అయితే ఇంకొంచెంసేపట్లో తెలుస్తుందని అంటున్నారు. అయితే హారిక, మన విజువల్స్ లో చూస్తుంటే అక్కడ పేలుడు సంభవించిందని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఏమైనా పోలీసులు ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయని అనుమానిస్తున్నారా? అంటే ప్రస్తుతం అలాంటివి ఏమీ లేవు అని అయితే అంటున్నారు. అంటే పూర్తిగా సిలిండర్ కూడా సిలిండర్లు 3 ఉన్నాయి ఇంట్లోనే. అదేవిధంగా ఇటు గీజర్ ఉంది, అదేవిధంగా ఇటు ఫ్రిడ్జ్ ఉంది. వాటికి ఎలాంటి అంటే దెబ్బలు గానీ అలాంటివి ఏం లేవు. కానీ పక్కన బాపుఘాట్ లోనే ఇంకా వేరే కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతుండొచ్చు అని అయితే అంటున్నారు. మరి ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించింది ఏదైనా పడి ఉంటుందా, లేకపోతే ఏదైనా మరి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ఇటు క్లూస్ టీమ్ కూడా తీసుకునే ప్రయత్నంలో అయితే ఉంది. ఓకే హారిక. మా బాబు విశాల్, మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమైనా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు, గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ పేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, 1-2 పక్కకున్నాయి. నిండువి ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు, అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమైతలేదు. నాకేం అర్థమైతలేదు అది ఎట్లా బ్లాస్ట్ అయిందో అది.